హాయ్ అండి, నమస్తే. వానల్లో వేడిగా స్వీట్ కార్న్తోని గుంత పొంగనాలు వేసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? చాలా బాగుంటుంది. సో అందుకే నేను వచ్చేసా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా? అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, జీలకర్ర, కొత్తిమీర, స్వీట్ కార్న్, బియ్యపిండి, శనగపిండి, ఆయిల్, పెరుగు. దట్స్ ఆల్. చాలా ఈజీగా చేయొచ్చు. గుంత పొంగనాలది ఉందా మీ దగ్గర? ఒకవేళ లేకపోతే కనుక కట్లెట్స్లా కూడా మనం పెంక మీద కాల్చుకోవచ్చు. అది కూడా చూపిస్తా అవకాశం ఉంటే. మంచిగా తీసుకున్నాను. దీంట్లో ఏం చేస్తామంటే ఇవి 2 స్వీట్ కార్న్ ఒక గుప్పెడు ఇట్లా ఉంచేసుకుంటాను. అక్కడక్కడ మనకి కార్న్ కనిపించడానికి కానీ కొంచెం మరీ సగం సగం తీయకండి. 2 స్వీట్ కార్న్ కట్ చేస్తే మనకి ఇన్నైనే. సో ఒలిస్తే దాంట్లో 1/4 ఏమో మీరు విడిగా ఇట్లా తీసి పెట్టుకోండి. 3/4 ఏమో గ్రైండింగ్ పెట్టుకుందాం. ఇదిగోండి మిక్సీలో వేసేస్తున్నా. సో ముందు దీన్ని మెత్తగా మిక్సీ వేసుకొని వస్తాను. ఇదిగోండి మన మిక్సీ వేయని స్వీట్ కార్న్, మిక్సీ వేసిన స్వీట్ కార్న్ ముద్ద ఇందులో వేసేస్తున్నా. చాలా మంచిదండి ఇది. హై ఫైబర్, విపరీతమైన ఫైబర్. సో దీంట్లోకి మనకు కావాల్సినవన్నీ వేసుకొని కలిపేసుకుందాం. గుంత పొంగనాలు ఎట్లా వేయాలో కూడా చూసిద్దాం. అల్లం వెల్లుల్లి ఇలా సన్నగా తరిగినట్టు చేయండి. ముద్ద కన్నా కూడా ఇలా బాగుంటుంది అక్కడక్కడ తగిలినప్పుడు. అదొక 1 ఇంచు, ఇదొక 10-12 పలుకులు వెల్లుల్లి. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం కచ్చపచ్చగా నూరింది ఒక 2-3. పసుపు ఒక 1/2 టీ స్పూను. ఉప్పు ఒక 3/4 టీ స్పూన్ వేస్తున్నా. హాఫ్ తక్కువ అవుతుంది, 1 ఎక్కువ అవుతుంది. కొంచెం జీలకర్ర ఒక 1 టీ స్పూన్ జీలకర్ర. అండ్ ఇదిగోండి ఒక స్పూన్ నిండుగా కారం ఒకవేళ మీకు అంత వద్దనిపిస్తే తగ్గించుకోవచ్చు. కానీ ఇంకా వేసే ఉన్నాయి కదా, దాన్ని బట్టి మీకు కారం అవసరం తెలుస్తుంది. శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్. బియ్యపిండి కూడా అంతే 2 టేబుల్ స్పూన్స్. కొంచెం కొత్తిమీర. ఫైనల్లీ ఉల్లిపాయ, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, మీడియం సైజ్ ఒక్కటి చాలు. అన్నీ కలిపేస్తున్నాం. నిజానికి దీనికి వాటర్ పెద్దగా అవసరం లేదు. అవసరం అనిపిస్తే కొంచెం కలపండి అవసరాన్ని బట్టి. ఒకవేళ మీకు చేతికి ఇట్లా ముద్దలాగా జార విడ్చడానికి కుదరట్లేదు అంటే కొంచెం. నేనైతే 1/2 కప్పు కలిపాను. అయిపోయింది రెసిపీ. ఎంత ఈజీ అండి. కొంచెం నీళ్ళు. మనము మరీ గట్టిగా పెడితే ఏమవుద్దంటే కొంచెం అవి గట్టిగా వస్తాయి. కొంచెం లూజ్ చేసుకుంటే లూజ్గా వస్తాయి. పునుగులు ఎప్పుడు చూడండి, మనం పిండి గట్టిగా తడిపితే పునుగులు కూడా గట్టిగా వస్తాయి. మనం కొంచెం పెరిగేసుకొని లూజ్గా కలిపితే పునుగులు కూడా మంచిగా ఇట్లా ఫ్లఫీగా వస్తాయి. ఫైనల్లీ కొంచెం పెరుగు, గట్టి పెరుగు జస్ట్ 1 టీ స్పూన్ వేస్తాం. ఇదిగోండి ఆయిల్. కాగింది మంచిగా. కొంచెం ఆయిల్లో సిమ్ చేసేస్తున్నాను. మంచిగా ఉడకాలి మనకి. మూత పెట్టేస్తున్నాను. 2 నిమిషాలు ఆగి లేపుదాం. అటు తిప్పుదాం. ఒక 3-4 మినిట్స్ అండి. వాయ్యా మడగొడుతున్నా. 3 మినిట్స్ చాలు. సిమ్లో కూడా మంచిగా అయిపోతున్నాయి చూడండి. ఇంకొక 1 మినిట్ ముందు నేను తీసి వెనక్కి తిప్పితే ఈ ప్రాబ్లం కాకపోయేది. మీరు కూడా అలర్ట్గా ఉండండి. మధ్యలో 3 కొంచెం కలర్ వచ్చినాయి, మిగతా అన్నీ ఓకే. ఇక్కడ అవసరాన్ని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి. నేను జస్ట్ ఒక్కొక్క చుక్క వేస్తున్నాను అంతే. ఇటు కూడా మూత పెట్టేస్తున్నాను. సిమ్లోనే ఉంది. అటు 3 నిమిషాలు, ఇటు 3 నిమిషాలు, 6 నిమిషాలు అయిపోతున్నాయండి. ఇదిగోండి మళ్ళీ ఇంకొక వాయి వేసేస్తున్నా. చక్కగా బొట్లు పెడుతున్నట్టు ఉంది నాకు. సో నేను సిమ్లో పెడుతున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఒక 3 మినిట్స్. ఇందాకట్లా కాదు, ఈసారి పర్ఫెక్ట్గా తీస్తా. ఒకసారి చేస్తే పొరపాటు అంటారు, రెండోసారి చేస్తే తప్పు అంటారు, మూడోసారి చేస్తే నేరం అవుతుంది. అది మన గొయ్యి మనం తీసుకోవటం లాంటిది. కాబట్టి పొరపాటు జరిగింది, దాన్ని దిద్దుకుందాం. ఇదిగోండి తప్పుని సరిదిద్దుకొని పర్ఫెక్ట్గా వేసేసుకున్నా. ఓకేనా? బస్ అండి. ఒక సైడు 3-4 మినిట్స్, ఇంకొక సైడ్ 3-4 మినిట్స్ చెప్తే వెంటనే వేడి మీద ఇట్లా తెంపి తినకండి. కొంచెం దాన్ని చల్లారనివ్వండి, ఇట్లా సెటిల్ అవ్వనివ్వండి. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వద్దినట్టు మీకు అనిపిస్తాయి. వేడి మీద నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్తాను కదా, మెత్తగా అయినట్టు అనిపిస్తాయి మీకు. అరే ఇంకా ఉడకలేదా ఇది అని. అసలు అందులో ఉడకడానికి ఏముందండి? శనగపిండి, బియ్యపిండి అండ్ మొక్కజొన్న. మన ఉత్తగానే తినే మొక్కజొన్న. డోంట్ వరీస్. దట్స్ ఆల్ అండి. మన పొంగనాలు రెడీ అయిపోయినాయి. గుంత పొంగనాలు స్వీట్ కార్న్తో ఎంత టేస్టీగా ఉన్నాయంటే నేను మాటల్లో చెప్పలేను. ఇలా విడిపోతున్నాయి.
నోట్లో వేసుకుంటే కూడా అట్లా కరిగిపోతున్నాయి. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. చేసేయండి. ఈ వింటర్లో, ఈ రైనీ సీజన్లో మీకు అసలు పంట పండింది అన్నీ అవే చూపిస్తున్నాను నేను. చింత చిగురు, ఇవి పకోడీలు మంచిగా హాట్గా చేసుకొని తినాయని చూపిస్తున్నా. బాయ్ అండి. మరొక స్నాక్ ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. బాయ్.